ఈరోజు కొట్టప్పకొండ కొండపైన మహాశివరాత్రి సంబంధించి రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇది సెకండ్ రివ్యూ మీటింగ్. 13th, 14th, 15th 3 రోజు మహాశివరాత్రి పండుగ సంబంధించి చాలా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి దాని అరేంజ్మెంట్స్ గురించి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అరేంజ్మెంట్స్ భాగంగా ముఖ్యంగా భక్తులకి బేసిక్ ఫెసిలిటీస్, ఇక్కడ సమ్మర్ ఉంటుంది కాబట్టి షేడ్ నెట్స్, మొబైల్ టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ పెట్టుకోవడానికి వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. దాంతోపాటు ఇక్కడ డార్మిటరీస్ ఉన్నాయి, అక్కడ బేసిక్ అరేంజ్మెంట్స్ కూడా రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా ఆల్ డిపార్ట్మెంట్స్కి ఈ వర్క్స్ కంప్లీట్ చేయాలి చెప్పడం జరిగింది. దీని భాగంగా శానిటేషన్ స్టాఫ్, మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ వినుకొండ, సత్తెనపల్లి, చిలుకలూరుపేట నుంచి కూడా స్టాఫ్ డిప్యూట్ చేయడం జరుగుతుంది ఆ 1 వీక్ కోసం. దాంతోపాటు బస్సెస్ ఇంతకుముందు లాగానే ఎలా బస్సెస్ ద్వారానే అలౌ చేసాము ఘాట్ రోడ్ మీద, ఈ ఇయర్ కూడా 560 బస్సెస్ దీనికోసం డిప్యూట్ చేయడం జరుగుతుంది. ఆ బస్సెస్ కోసం పార్కింగ్ పాయింట్స్, లొకేషన్, రూట్ మ్యాప్ అంతా ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేయడం జరిగింది. వచ్చే 2-3 రోజుల్లో అది కూడా ఆఫీషియల్గా భక్తుల కన్వీనియన్స్ కోసం అందరికీ కమ్యూనికేట్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా నర్సరావుపేటలో, చిలుకలూరిపేట వైపు నుంచి వచ్చిన ఏరియాస్లో ఇయర్ మార్క్ చేసుకొని అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. దీంతో పాటు ఎల్లుండి మనకి డిప్యూటీ సీఎం గారు ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు 10:30 AM ఇక్కడికి వస్తున్నారు. దర్శనం చేసుకొని ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ ఇయర్ జనవరిలో శాంక్షన్ చేసిన రోడ్కి ఇనాగ్రేషన్ కూడా చేస్తారు. 7.6 కిలోమీటర్ రోడ్, అది 6 months టైం పీరియడ్లో కంప్లీట్ చేయడం జరిగింది. గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు శాంక్షన్ చేసిన వల్లనే అది 4 villagesకి బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఆ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కూడా ఎల్లుండి ఉంటుంది. దాని గురించి కూడా హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం తో పాటు పైన దర్శనం అరేంజ్మెంట్స్ అండ్ ఇనాగ్రేషన్ అరేంజ్మెంట్స్ కూడా పూర్తిగా రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఎమ్మెల్యే గారు, నర్సరావుపేట ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు, జేసీ గారు, కన్సర్న్డ్ ఆఫీసర్స్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు.